అని ఎంప్లాయీ ఉన్నాడు. వారు కూడా రాజీవ్ సౌగ్రవ్కి అప్పుడు 5,000 రూపాయలు కట్టారట. వారి అప్లికేషన్ తో పాటుగా మదార్ అప్లికేషన్ కూడా 5,000 రూపాయలని అది స్క్రూటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఎందుకంటే వెంటనే వారి యొక్క క్వశ్చన్ కి ఇప్పుడు నాకు ఇక్కడ నేను మిర్యాల కూడా ఆ కాన్స్టిట్యున్సీ లో ఉన్నా, వారు మీరు వాసుదేవరావు గారు మాట్లాడుతూ ఉంటే వారు కూడా నాకు ఆ మాట చెప్పినారు. నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్లు తీసుకోవడం, ఆ అప్లికేషన్లు మూలపడే విధానాన్ని 2000లో చేసింది. ఇప్పుడు 2024 కూడా గదే చేస్తా ఉంది. సార్ ఇప్పుడు ఆన్లైన్ యుగం 99 టీవీలో నేను ద్వారా చెప్తా ఉన్నా, ఆన్లైన్ యుగంలో ప్రజలు క్యూలైన్లు నిలబెట్టలేదు సార్ నేను అంటా ఉన్నా. ఆన్లైన్ యుగం వచ్చింది, ప్రతి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఎక్కడో మీటర్ నొక్కితే ఎక్కడో పైసలు పడతా ఉన్నవి. ఇటువంటి ఆన్లైన్ల కాలంలో ప్రజలు క్యూలైన్లు నిలబెట్టి ఆధార్ సెంటర్ల వద్ద, బ్యాంకు కేంద్రాల వద్ద, ఇలా గ్రామ పంచాయతీ కేంద్రాల వద్ద ఇలా పడగాపులు కాస్తూ, అంటే తమ కూలీలన్నీ వదులుకొని పేదలని వాళ్ళందరూ కూడా రోజు 1000 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ కుటుంబం గడుస్తుంది. అటువంటి పేదల్ని ఇవాళ అన్ని ఆఫీసుల వద్ద నిలబెట్టి ఇంకొక పాపగడ కూడా జరుగుతా ఉంది. ఎవరైతే ఇందులో దళారులు బ్రోకర్లు జొరబడి అప్లికేషన్ అంతా ఒక్క దగ్గర ఉంచుకుంటున్నారు. ఉంచుకొని 40 రూపాయలు ఇస్తే ఇస్తా, 50 రూపాయలు ఇస్తే అప్లికేషన్ ఇస్తా అని చెప్పేసి దళారుల దందా మొదలైంది. అంటే నేను మా గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే దళాల రాజ్యం వస్తుంది, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలు క్యూలైన్ నిలబెడతారు అని చెప్పినట్టే ఇలా గదే తెచ్చారు. పరిపాలన మార్పు వచ్చింది అంటే ఇదే మార్పు వచ్చింది. నేను ఏమంటున్నానంటే వాళ్ళు విమర్శించడం కాదు, ఇలా ఆన్లైన్ యుగంలో మీరు ఒకవేళ మీరు రైతు భరోసా నిధులే ఇవ్వాలని మీకు ఉన్నట్టయితే ప్రేమ, ఆల్రెడీ రైతు భరోసా, రైతు బంధు నిధులు వస్తా ఉన్నవి. 68 లక్షల మంది రైతాంగం డాటా ఆన్లైన్ లో ఉంది. మీరు ఇంకెవరు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు చేర్చుకోండి. ఒకవేళ పాత వాళ్ళు ఒకవేళ తగ్గించాలి, 10 ఎకరాలకే కటా పెట్టుకోవాలనుకుంటే 5 ఎకరాలకే కటా పెట్టుకుంటే దానికి ఒక ఛాన్స్ ఉంది. రేషన్ కార్డులు ఉన్నాయండి, రేషన్ కార్డులకు అప్లికేషన్ ఎందుకని? ఆల్రెడీ రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులు ఉన్నవి. కొత్త రేషన్ కావాలంటే కొత్త రేషన్ కార్డులని అప్లికేషన్ ఇన్వైట్ చేయాలి. ఇవాళ ప్రజలందరినీ పిలవడేంది, ప్రజలందరినీ గ్రామాలకు పిలిచి ప్రజలందరినీ అస్తవ్యస్తలు పెట్టి ప్రజలందరినీ క్యూ లైన్లో నిలబెట్టి ఇలా కొంతమంది మహిళలు సొమ్మసిల్లు పడిపోతా ఉన్నారు, కొంతమంది ఇలా ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రజాపాలన పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడమేనా? నాకేమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి ముఖాన్ని, బట్టి విక్రమార్క ముఖాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసే ప్రజాపాలనది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క తెలియదు కాబట్టి ఆ అప్లికేషన్ మీద 2 ఫోటోలు ఉన్నాయి. ఆ 2 ఫోటోలు క్లారిటీ ఉంది తప్ప మిగతా వాళ్ళ అంశాల పట్ల క్లారిటీ లేదు. వాసుదేవరావు గారు 99 చెప్తా ఉన్నా. ఆగండి, వస్తాం మీ దగ్గరికి. కౌశిక్ గారు నమస్తే అండి. అప్లికేషన్లు భారీగానే వచ్చాయి, కాకపోతే ఏంటి తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు? అంటే నేను కూడా ఈరోజు అప్లై చేసిన. నేను తెలంగాణ ఉద్యమకారుడుగా నేను పోయి జస్ట్ 1 నిమిషంలోనే అప్లికేషన్ ఫామ్ అక్కడ ఇస్తే స్టాంప్ వేసి ఇచ్చారు నాకు. మీరు నాయకులు కదన్నా? అరే నేను ఉద్యమకారుడిని కాబట్టి నేనే చెప్తున్నా. ఎక్కడ లైన్లు లేవు. 10 రోజుల కాలం పాటు టైం ఇచ్చారు. రోజుకు ఒక గ్రామం ఉంటే 100-1000 మంది ఉంటే రోజుకు 100 మంది అప్లై చేస్తూ ఉన్నారు. పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏం లేదు. కాకపోతే ప్రజలకు చేరువ కావాలి, ఎందుకంటే రకరకాల డౌట్ ఉన్నాయి అలా. ఇంకా 6 గ్యారంటీలలో నేను ఓన్లీ ఎలిజిబుల్ అయింది ఉద్యమకారుని దానికి మాత్రమే, మిగతా నేను ఎలిజిబుల్ కాదు. దాని రకరకాల డౌట్లు అడగండి ఎవరన్నా. ఇప్పుడు ఇది గ్రామీణ దాదాపు 16,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అన్ని దిక్కులో మీ సేవలు లేవు, ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కానింగ్ సమస్య వచ్చినప్పుడు సమస్యలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటూ ఇచ్చిందని చెప్పి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకో ఎలక్షన్ కూడా అందుబాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా గ్రామాల్లోకి అధికారులు పోతే తప్ప పరిష్కారం కాదని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి గ్రామాల్లోకి వెళ్ళి 10 రోజుల కాలం పాటు అప్లికేషన్ తీసుకొని రేపటి నుంచే స్క్రూటినీ స్టార్ట్ చేసి అతి తొందరలో కంప్లీట్ చేస్తాం. దానికి సంబంధించి కూడా టెండర్లు కూడా పిలిచి ఆల్రెడీ స్క్రీనింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అది ఈ లోపు గైడ్లైన్స్ కూడా వస్తాయి. కాబట్టి ప్రభుత్వం చాలా స్పీడ్గా చేస్తుంది. ఎందుకంటే మేము చేస్తామంటే ఒక పార్లమెంట్ కూడా వస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తుంది, ఒక టీఆర్ఎస్ పార్టీ 100 రోజులు అవుతుంది దగ్గర పడుతుంది చేరొచ్చారని వీళ్ళు చెప్తా ఉన్నాం. మళ్ళీ దీనికి సంబంధించి దీన్ని విమర్శ చేసే ప్రయత్నం 6 నెలల పాటు విమర్శలు చేయని చెప్తూనే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ ఏకంగా కడియన్సీఆర్ గారు ప్రభుత్వం కూలుతున్నారు, పల్లరాజేశ్వర కూలుతున్నారు. నిన్న గంగల కమలాకర్ గారు అయితే ఏకంగా మేము చిట్కేస్తే 10 మంది కాంగ్రెస్కి వస్తారు అని చెప్పి ప్రయత్నం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికారం కోల్పోయినాం, అధికారం ఉన్నట్టే మాట్లాడే ప్రయత్నం వారు చేస్తా ఉన్నా. కానీ మాకు చిత్తశుద్ధి ఉంది. అదే కాకుండా మేము ఈ నెల రోజుల కాలంలోనే 3 సార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అన్ని విషయంలో కూడా వాకప్ చేస్తాం. ఏకంగా స్వయాన ముఖ్యమంత్రి గారే పోతా ఉన్నారంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రం నుంచి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు 15,000 కోట్ల రూపాయలు రావాలా, గోడౌన్లో 30,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి సరుకు అక్కడనే ఉంది. కాబట్టి ఇవన్నీ ఎట్లా క్లియర్ చేయాలా, ఏ విధంగా ముందుకు పోలే ప్రయత్నం భాగంగా ప్రభుత్వం చాలా స్థితితో ముందుకు పోతా ఉంది అనేది చాలా స్పష్టం. అదే కాకుండా ప్రజావాణి జరుగుతూ ఉంది. ఇప్పటివరకు బస్సులలో 8 కోట్ల మంది మహిళలు
ప్రయాణం చేసినట్టే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. అదే కాకుండా ప్రతి నెల 250 కోట్ల రూపాయల ఆర్టీసీకి ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. అంటే ఈ ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా ముందుకు పోవాలా, ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెట్టాలనే ప్రయత్నం ప్రభుత్వం బాధ్యతగా మేము ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా నిపుణులతో చర్చిస్తా ఉన్నాం. అదే కాకుండా ఎక్కడికక్కడ కమిటీలు వేసి ఏ డిపార్ట్మెంట్ల వారిగా సమస్యలు పరిష్కారం చేయడానికి ఏం చేయగలుగుతాం అని చెప్పి విషయంలో కూడా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మేము ఖచ్చితంగా చెప్పిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా తొందరగా చేయాలని చెప్పేసి గ్రామాల్లోకి వెళ్తే తప్ప ఈ సమస్య పరిష్కారం